హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరవ్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మా తోటకాళ్ళు కలిసి ఒక డిష్ని ప్రిపేర్ చేయబోతున్నాం. అవే కక్కరాసు. సో చూడండి ఎలా చేయాలో. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓన్లీ సూజీ, చీనీ అండ్ స్టఫింగ్ కోసం కొబ్బరికూర. చూడండి, మనం ఒక 2 బౌల్స్ నేను వాటర్ తీసుకున్నాను. దానిలో కొంచెం హాఫ్ బౌల్ మనం చీనీ యాడ్ చేసుకుందాం. దెన్ ఆఫ్టర్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అది బాగా మరగనిద్దాం. మనకి ఇది 1 కప్పు, దీన్ని 1 కప్పు సూజీ అయితే 2 కప్స్ వాటర్ అండి. ఇప్పుడు మనం కొంచెం సోంపు వేసుకుందాం. సోంపు వేయడం వల్ల మనం తినేటప్పుడు మనకు ఒక్కొక్క సోంపు తగులుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది అండ్ స్మెల్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది బాగా మరగనిద్దాం. మరిగాక మనం సూజీ యాడ్ చేసుకుందాం. సో 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అండి. సో మీరు ఆ కన్సిస్టెన్సీ మీరు ఇది చేసుకోండి, గుర్తుంచుకోండి. దీంట్లో మనం కొంచెం బియ్యం పిండి యాడ్ చేద్దాం. యాక్చువల్లీ సూజీతోనే అవుతుంది, బట్ మేము కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం. కొంచెం బియ్యం పిండి వేసాం, బట్ చాలా బాగా వచ్చాయి టేస్ట్ అండి ఇది. సో ఈరోజు మాకు మార్గశిర మాసం లాస్ట్ వారం అండి. సో ఈరోజు మేము మానవబస అని లక్ష్మీదేవి పూజ చేస్తాము. సో మేము 10 రకాల స్వీట్స్ పెడతాము. ఇంకోటండి సూజీ వేసాను. వేసి బాగా మనం కలుపుకోవాలి ఫుల్గా అయినంత వరకు. అలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. 1 కప్పు సూజీ, 2 కప్స్ వాటర్. దెన్ ఆఫ్టర్ మనం ఇప్పుడు కొంచెం యాడ్ చేద్దాం బియ్యం పిండి. చూడండి, బాగా మనకి మిక్స్ అయ్యి పొంగులు వచ్చినంత వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం అండి హాఫ్ బౌల్ వేద్దాం, ఎక్కువ అక్కర్లేదు. మీరు అయిపోయినా ఓన్లీ సూజీతో కూడా చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. సో మా అత్తయ్య చెప్పారు ఇలాగ కొంచెం టేస్ట్ చేయండి, ఇది బాగుంటుంది అని. సో మేము నార్మల్ కక్రాస్ అందరికీ తెలుసు కదా అని మేము ఇలా చేసాము. సో ఇలా కూడా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఇది మనం దగ్గర అయినంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం లాన్ స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేద్దామండి. ఇప్పుడు మనం కళాయి తీసుకుందాం. కొంచెం మనం నెయ్యి వేసి 2 యాలకులు తీసుకుందాం. ఇలైచీలు వేసుకొని ఇప్పుడు బెల్లం అండి. ఏ కప్పుతో అయితే మీరు సూజీ తీసుకుంటారో ఆ కప్పుతోనే మీరు బెల్లం తీసుకోవాలి. సో కొంచెం అండి నీళ్ళు చెంచేస్తే చాలు, నీళ్ళు అక్కర్లేదు. బట్ ఇప్పుడు మనం ఇది బాగా కరిగినంత వరకు కలుపుకోవాలి. మీరందరూ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలాగో సంక్రాంతి వస్తుంది కాబట్టి ఈ కొత్త డిషెస్ మీ ముందుకు తెస్తాం. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకోటండి కరుగుతుంది. ఇది బాగా కరిగిన తర్వాత మనం ఇప్పుడు కొబ్బరికూర యాడ్ చేద్దాం. ఇది కొంచెం వేగాలండి. దీంట్లో మీరు కాజూస్ వేసుకోవచ్చు స్టఫింగ్ కోసం, అండ్ చెన్న కూడా వేస్తారు, అది మీ ఇష్టం. మేము ఓన్లీ కొబ్బరికూరే వేసాము. ఇప్పుడు మనం కొంచెం గోల్మిర్చి పౌడర్ అండి, మిరియాల పౌడర్ వేద్దాం. సో టేస్ట్ అండ్ స్మెల్ బాగుంటుంది, కొంచెం కారంగా తినేటప్పుడు ఉంటుంది. సో అది కొంచెం యాడ్ చేసి కలుపుకుందాం. సో మంది కొబ్బరికూర అంటే లాన్ స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఆ పిండి ఉంది కదండి, పిండిని ఒక జాగాలో తీసుకొని ఇంకోటండి ఇలా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం చిన్న బౌల్స్లా తీసుకుందాం. జైసేకి మనం రోటీస్ చేస్తాం కదా, ఆలూ పరాఠా అవన్నీ. చూడండి, కొంచెం పెద్ద ఉండే తీసుకుందాం. తీసుకొని ఫస్ట్ రౌండ్ షేప్ చేసి మనం దీపాలు గట్రా చేస్తాం కదండి. సో అలా మధ్యకి మనం హోల్ పెట్టుకుందాం. ఇవి చాలా బాగుంటాయండి, ఇంకా చాలా రోజులు కూడా ఉంటాయి. ఒకవేళ మీరు ఇది లేకుండా అయితే ఇంకోటండి, ఇది స్టఫింగ్ లేకుండా మీకోసం చూపిస్తున్నాం. ఇలా చేసి మనం ఆయిల్లో ఫ్రై చేయడం. ఇందులో స్టఫింగ్ లేదు కాబట్టి మనం ఇందులో ఏమొచ్చి షుగర్ వేసాము తీగుంటుందని. సో ఇంకోటండి ఇలా గోలుగా మనం గారెలు గట్రా చేస్తాం కదా, అలా చేసుకోవాలి. ఇది ఆల్రెడీ చాలా తీగా ఉంటుంది, ఎందుకంటే మనం షుగర్ వేసాం. సో మీకోసం 2 వెరైటీస్ చూపించాం. ఇప్పుడు మనం స్టఫింగ్ చూపిస్తున్నాం. చూడండి,
ఇలా రౌండ్ చేసి ఇలా గోల్ చేసుకుందాం మధ్యకి. సేమ్ ఆలూ పరాటా ఎలా చేస్తాం అలాగే. మళ్ళీ ఆరో వచ్చాడు. సో మనకి డిస్టర్బెన్స్ కన్ఫామ్. సో మనం ఇప్పుడు ఒక స్పూను 2 స్పూన్స్ వేసుకుందామండి. మీ రౌండ్ షేప్ బట్టి లోన్ స్టఫింగ్ ఎంత పడుతుందో దాని తర్వాత మీరు కొంచెం వాటర్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్తో అయినా మీరు ఇలాగా ఫుల్గా రౌండ్గా దాన్ని కవర్ చేయొచ్చండి. నా గొంతు అస్సలు బాగాలేదు, కొంచెం మీరే అడ్జస్ట్ అవ్వాలి. ఇగోటండి అయిపోయింది. సో మళ్ళీ మనం ఇలా చేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకున్నాక మనం ఫ్రై చేసుకుందాం. ఇగోటండి ఇలా చేస్తే అవి వేడవు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని మనం ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ అయినంత వరకు చూద్దాం. ఈరోజు మేము చాలా డిషెస్ చేసామండి. సో అన్నీ ఇవి దేవుడికి కాబట్టి ఇవంతా ఒక దాంట్లోనే చేసాము. ఇగోటండి ఆయిల్ వేడైంది. ఎక్కువ వేడవకూడదండి. ఆయిల్ ఎక్కువ వేడైతే వేగం బ్లాక్ అయిపోతాయి. సో కొంచెం వేడయిన తర్వాత మనం ఇవి వేసుకోవాలి. వేసుకుండాక బాగా ఏగినంత వరకు, రెడ్డిష్ కలర్ వచ్చినంత వరకు ఇవి వేయించుకోవాలి. గోల్డెన్ రెడ్ వచ్చినంత వరకు. కొంతసేపు పోయాక మనం టర్న్ చేసుకుందాం. అందరూ ట్రై చేయండి, ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. అండ్ నిన్న మేము వీడియోస్ పెట్టలేదండి. నిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాము. మా పిన్ని అవుతారు, తను చనిపోయారు. సో వాళ్ళ కార్యం ఉండాలి 11 days. సో మేము అక్కడ బిజీ అయిపోయాము. సో దట్స్ వై మేము వీడియో పెట్టలేదు. ఇగోటండి మనకు అక్రాస్ రెడీ అయిపోయి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. రెడ్డిష్ కలర్లో వచ్చాయి, చాలా బాగుంటాయండి. అందరూ ట్రై చేయండి. అండ్ టేస్టీ అండ్ యమ్మీ అండ్ చాలా ఈజీ అండి కక్రాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.